ఒకవేళ నేను ఎంకే గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్తో ప్రాసెస్ చేసుకున్న తర్వాత నాకు అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసా ఫైలింగ్ అయింది. తర్వాత ఐ షుడ్ బి అలోన్. నేను అక్కడి నుంచి నేను అలోన్గానే మొత్తం చూసుకోవాలా? నో, ఇది మాత్రం మీరు అస్సలు వరీ అవ్వద్దు. సో స్టూడెంట్స్గా మనకి ఎన్నో ఫియర్స్ ఉంటాయి అండ్ పేరెంట్స్ మన గురించి ఎంతో ఆలోచిస్తారు అబౌట్ అవర్ సేఫ్టీ. అందుకే మీకు వీసా అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్ మీకు సేఫ్ బేసింగ్ మీద జరుగుతుంది. మీరు ఎస్పెషలీ చూసింగ్ యువర్ కంట్రీ, జార్జియా అవనివ్వండి, ఏ కంట్రీ అన్నా కూడా మీకు ఈ పర్టిక్యులర్ యాక్సెస్ అండ్ రిసోర్స్ అనేది ఎంకే గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఎస్పెషలీ ఎనీ కంట్రీ చూస్ చేసుకుంటే అండ్ మెడికల్ వాళ్ళకైతే జార్జియా ఇస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే. సో ఖచ్చితంగా మీకు ఇట్లాగా ఏ పర్టిక్యులర్ కంట్రీ, ఏ కోర్స్, ఏ పర్టిక్యులర్ యూనివర్సిటీ సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం విత్ ద ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్ అసిస్టెన్స్ ఆల్సో మొత్తం డీటెయిల్స్ మీకు జస్ట్ 1 క్లిక్ ఆఫ్ ద నెంబర్ గివెన్ బిలోతో అయిపోతుంది. లేదనుకుంటే ఒక టెక్స్ట్ అని డ్రాప్ చేయండి, మీకు ఈవెన్చువల్గా డీటెయిల్స్ విల్ బీ ఇన్ యువర్ ఇన్బాక్స్. థ్యాంక్ యూ.